అందాల పోటీలు జరుగుతున్నాయో మహిళలను కించపరిచే విధంగా ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నారనేది మనం ప్రగతిశీల మహిళా సంఘంగా భావిస్తున్నాం. ఈ అందాల పోటీలకు వ్యతిరేకంగా మనం ఎన్నో పోరాటాలు కూడా చేస్తున్నాం. ఈ రోజు ఈ అందాల పోటీలకు వ్యతిరేకంగా మన యాదాద్రి జిల్లాకు వచ్చినటువంటి ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్యక్క మాట్లాడతారు. ఇప్పుడు మిత్రులారా, మనం సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతి స్త్రీలని అందాల పోటీల పేరుతో కించపరచడం తెలంగాణ ప్రభుత్వమే చేయడం అవమానకరం. రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకర్ గా ఒక కార్పొరేట్ గా మారి ఈ అందాల పోటీలను నిర్వహించడం సిగ్గుచేటు. తెలంగాణ ప్రభుత్వం ఒక వ్యాపార ఉద్దేశాలతో వ్యాపార ప్రయోజనాలని నెరవేర్చడానికి నిర్వహిస్తున్నటువంటి అందాల పోటీలని వ్యతిరేకించాలని 2 నెలలుగా ఫిబ్రవరి 20 నుంచి ప్రకటనలు ఇస్తున్నాం. హైదరాబాద్ లో ఇందిరా పార్క్ లో 6 గ్యారెంటీలకు వ్యతిరేకంగా 6 గ్యారెంటీలు అమలు చేయాలని జరిగిన మీటింగ్ లో ప్రకటించాం. ఫిబ్రవరి 20 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు మెమరాండాలు ఇచ్చి అనేక ర్యాలీలు సదస్సులు పెట్టి ఆఖరికి ప్రారంభాన్ని సైతం మనం వ్యతిరేకిస్తూ పోలీసులు లాగిపడేసి దెబ్బలు తిని పోలీసులు విపరీతంగా నిర్బంధంలో పెట్టి గృహ నిర్బంధాల్లో పెట్టి అందాల పోటీలను జరిపారు. మమ్మల్ని గృహ నిర్బంధాల్లో పెట్టి ఆ అందాల బామల్ని అక్కడ ఇక్కడ తిప్పుకుంటూ ఇవాళ తెలంగాణ టూరిజం అని తెలంగాణ చారిత్రక ప్రదేశాలను చూపిస్తామని చెప్తే ఇవాళ పార్టిసిపెంట్స్ మమ్మల్ని ప్రాస్టిట్యూట్స్ లా చూశారు. సిగ్గుపడుతున్నాం మేము ఈ పోటీలలో పాల్గొన్నందుకు అని చెప్పి మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉందో ఆమె ప్రకటించి బాయ్కాట్ చేసి వెళ్ళింది. మేమైతే ఏమైతే చెప్పామో మేము ఈ పోటీల పట్ల అదే విషయాన్ని ఇవాళ ఒక పార్టిసిపెంట్ గా ఎక్కడైతే మిస్ వరల్డ్ పోటీలు స్థాపించారో ఇంగ్లాండ్ లో 1951లో ఆ జూలియా మోర్లీ లేదా ఎరిక్ మోర్లీ ఆ సంస్థ ఏ దేశానికి చెందిందో ఆ దేశానికి చెందిన మిస్ వరల్డ్ మిస్ ఇంగ్లాండ్ ఈరోజు పోటీల మీద చాలా సిగ్గుపడాలి. చాలా ఇబ్బంది పడ్డాం. మమ్మల్ని ఒక షోకేసులో బొమ్మల్లాగా మమ్మల్ని ఒక విలాస వస్తువుల్లాగా అక్కడ తిప్పారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని మేము ఎదుర్కొన్నాం. అందుకే నేను తట్టుకోలేక బాయ్కాట్ చేసి వచ్చేసాను అని ఆమె చెప్తోంది. అంటే ఇవాళ వీళ్ళు బయట ఏదైతే మేము తెలంగాణ చారిత్రక ప్రదేశాలను చూపిస్తాం, తెలంగాణ ఘనతని చాటుతాం, తెలంగాణ టూరిజాన్ని తెలంగాణ సత్తానికి ప్రపంచం అంతా చూపిస్తామని చెప్పారో ఇవాళ ఈ అవమానం కూడా తెలంగాణ తీసుకోవాల్సి వస్తుంది. అంత కర్మేం పట్టింది తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ఇవాళ తెలంగాణ మహిళలు కోరుకున్నది కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నామంటే పెడచెవిన పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పోటీలను జరిపించింది. తెలంగాణ మహిళల ఆకాంక్షలకు భిన్నంగా ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యాపార ప్రయోజనాలు మార్కెట్లో కాస్మెటిక్స్ అమ్ముకోవడానికి పెట్టే ఈ పోటీలని నిర్వహించడమే సిగ్గుచేటంటే ఇవాళ ఒక అపవాదును కూడా తీసుకొచ్చారు. వాళ్ళు పొందిన ఫాయిదా ఏమో కానీ వచ్చినటువంటి అపవాదు మాత్రం చాలా సిగ్గుపడే విధంగా ఉంది. ఇప్పటికైనా ఇవాళ గ్రాండ్ ఫినాలకు సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు ప్రజల పట్ల నిజాయితీగా క్షమాపణ చెప్పాలి. మమ్మల్ని గృహ నిర్బంధాల్లో పెట్టి వాళ్ళకి స్వేచ్ఛను కల్పించారు. మమ్మల్ని ఇళ్లలోంచి రాకుండా 24 గంటలు 48 గంటలు గృహ నిర్బంధాలు పెట్టారు. వ్యాన్లలో మనుషుల్లాగా కాదు, ఎట్లా అంటే అట్లా మమ్మల్ని ఈడ్చి పడేసినారు. తీవ్రంగా ఉద్యమాల మీద నిర్బంధంతో నిర్వహించుకుంటున్న ఈ అందాల పోటీలు తెలంగాణకి ఘనకీర్తి కాదు, అపకీర్తి అనేది మేము చెప్పదలుచుకున్నాం.